హాయ్ ఫ్రెండ్స్, జీవన తన ఎండి పోస్ట్ పోకుండా చైతన్యని అడ్డు పెట్టుకొని ఆదిత్య పోస్ట్ తీసుకోకుండా చేస్తుంది. ఇదంతా ఆదిత్య ద్వారా తెలుసుకున్న ఆనంది జీవన దగ్గరికి వస్తుంది. జీవన పొగరుగా చెప్తుంది, ఎవరిని ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు ఆనంది అని జీవన అనగానే ఆనంది జీవన చెంప చెల్లుమనిపిస్తుంది. ఆనంది అని గట్టిగా అరుస్తుంది జీవన. ఏయ్, మళ్ళా నోరు తెరిచినావంటే మళ్ళా ఆ చెంప కూడా పగులుతుంది, జాగ్రత్త అంటుంది. ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావని జీవన అంటే, మనుషుల్ని ప్రేమించు కానీ ప్రేమించినట్టు నటించకు. కేవలం నీ అవసరాల కోసం, నీ అధికారం కోసం చైతన్యని ప్రేమించినట్టు నటిస్తున్నావా? నువ్వు ఇట్లనే కాదు జీవన, కంపెనీని కూడా నాశనం చేస్తావు అంటుంది ఆనంది. నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను, నీకేంటంట? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నడిపించలేదా అంటుంది జీవన. తప్పు చేస్తున్నావు జీవన, ఈ ఇంట్లో నేను ఉండగా నువ్వు చేసే ఏ తప్పు జరగనివ్వను. నువ్వు అట్లా చూస్తూ ఉండు. నీ గురించి నాకు చాలా తెలిసినాయి, చాలా తెలుస్తున్నాయి కూడా. ఇన్ని తెలిసినా నేను ఎందుకు మౌనంగా ఉంటున్నానో అంటే, మాట్లాడాల్సిన రోజంటూ ఒకటి వస్తాదిగా, ఆ రోజు నువ్వు ఏమైపోతావో కూడా నాకు తెలియదు అంటుంది ఆనంది కోపంగా. ఏంటి నీకు తెలిసింది? చెప్పు చెప్పు అంటుంది జీవన. ఇంకా ఆనంది ఇందుమతి జీవనతో ఫోన్లో మాట్లాడుకున్నది గుర్తు చేసుకుంటుంది. నువ్వు శంభు రెండో కూతురివి అని కుట్టికి తెలియదు అన్న విషయం గుర్తు చేసుకుంటుంది. నువ్వు శంభు కూతురివి అని నాకు తెలుసు, కానీ నేనే అసలైన జీవన అని నిరూపించుకునేదాకా ఇది బయట పెట్టను. బయట పెట్టినాను అంటే మీరు ఏం చేస్తారో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది ఆనంది. ఏంటి ఆనంది మాట్లాడటం లేదు? ఏంటి, ఏదో తెలుసు అన్నావు కదా, చెప్పు అని కసురుగా మాట్లాడుతుంది జీవన. ఏం తెలుసో నేను తర్వాత చెప్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఇంకొక తప్పు చేసి కంపెనీకి చెడ్డ పేరు వచ్చేలా చేసావో చాలా ఎక్కువ బాధపడతావు నువ్వు. తర్వాత చైతన్య కూడా నిన్ను కాపాడలేడు. అటు జడ్జి గారి కుటుంబం కానీ, సింహాద్రి గారి కుటుంబం కానీ, ఇటు సునంద కుటుంబం కానీ, ఈ 3 కుటుంబాలు నా బాధ్యత. నువ్వు ఏ తప్పు చేసినా నేనైతే నిన్ను క్షమించను, గుర్తుపెట్టుకో అని ఆవేశంగా చెప్తుంది ఆనంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోవే, జడ్జి గారి కుటుంబాన్ని మోసం చేసి ఆస్తి లాక్కోవాలి అనుకుంటున్నాను. మీ అమ్మని చంపేసి దాన్ని సమాధి చేయాలనుకుంటున్నాను. ఈ ఇల్లు, ఈ ఆస్తి నా పేరున రాయించుకొని అందరినీ ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనుకుంటున్నాను. ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వను. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేసే తీరుతాను అని పొగరుగా అనుకుంటుంది జీవన. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.